దేవునికి మహిమ కలుగునుగాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఒకసారి చూడండి. ఆయన సశరీరునిగా ప్రత్యక్షుడైన నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము, దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏందంట? దైవ భక్తిని గూర్చిన మర్మము. ఇట్స్ ఎ మిస్టరీ. హల్లెలూయా. ఏందంట? అది ఒక మర్మమై ఉన్నది. ఆ దైవభక్తిని గూర్చి, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఆ దైవభక్తిని ఏమని చెప్తున్నాడంటే అక్కడ పౌలు, ఇది మర్మము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏమై ఉన్నది? మర్మము. అసలు ఒరిజినాలిటీ, మనిషి యొక్క రియాలిటీ అనేది మనం కనబడే మనము కాదు. మనిషి అర్థమవుతుందా? మన కలర్ కాదు, మన హైట్, పర్సనాలిటీ కాదు, మన రంగు బట్టలు కాదు, మన ఫిజికల్ బాడీ కాదు, ఇంకేం కాదు. ఇది కాదు రియల్. వాట్ ఈస్ ద రియాలిటీ అని అంటే, ఇది చెట్టు పూత పూసిన తర్వాత పిందెలాగా మారి ఒక కాయ అయి అది పండయి ఉంటుంది. ఆ చెట్టుకు పండు అయిన తర్వాత కుళ్ళిపోతుంది, రాలిపోతుంది. ఆ పండు మట్టికి మన్నైపోతుంది కదా. హల్లెలూయా. ఈ ఒరిజినాలిటీ బాడీ కూడా ఈరోజు ఉన్న నీవు ఇంకో 2 రోజులకి, ఇంకో వారం రోజులకి, ఇంకో నెల రోజులకి, ఇంకో 10 రోజులకి సేమ్ ఉంటావా? తేడాలు వస్తాయి కదా, మార్పు వస్తుంది. వాటర్ మారితే జుట్టు రాలుతుంది కదా. ఇక యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఒళ్ళు వస్తుంది, ఏమంటారు, ఊబకాయం వస్తుంది. పాస్టర్ గారు కొంచెం స్మార్ట్గా అయ్యండి కదా, డైటింగ్ చేస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఒరిజినాలిటీ ఇది కాదు. ఏంటి ఒరిజినాలిటీ అని అంటే మన ఇన్నర్ లైఫ్, మన స్పిరిట్. హల్లెలూయా. ఈ బాడీ భూమి మీద వరకే, కానీ ఈ స్పిరిట్ ఎవర్ లాస్టింగ్, ఎటర్నల్. హల్లెలూయా. ఈ ఆత్మ నిత్యమైనది, తరతరములకు ఉండేది, అపరిమితమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మేము ఎవరిని కూడా శరీర రీతిగా మేము డీల్ చేయమంటాడు పౌలు. మేము శరీర రీతిగా మేము ఎవరిని డీల్ చేయం. వి డోంట్ కేర్ అబౌట్ వాళ్ళ హోదా కానీ, వాళ్ళ కలర్ కానీ, వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళ స్థితి కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, వాట్ ఎవర్ మే బీ. వి క్యాంట్ సీ ద అవుటర్ అపియరెన్స్. మేము పైకి కనబడే దాన్ని బట్టి మేము చూడం. మేమేం చూస్తాము అని అంటే ఆత్మీయ నేత్రాలతో, తెరవబడిన కనులతో మేము హృదయ అంతరంగమును చూస్తాం. అదృశ్యమైన వాటినే మేము నిదానించి చూస్తున్నాం. ఈ దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు. ఇట్స్ ఎ మిస్టరీ. ఆత్మ కనబడుతుందా? నా ఆత్మ కనబడుతుందా? మీ ఆత్మ కనబడుతుందా? ఈ ఫిజికల్ ఐస్కి ఏం కనబడదు. ఈ ఫిజికల్ ఐస్తో ఈ ఫిజికల్ వరల్డ్నే చూస్తాం. క్రైస్తవ జీవితం అనంటే క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చినావో, యేసు రక్తంతో ఎప్పుడైతే కడగబడ్డావో, ఈ ఫిజికల్ రెల్మ్లో నుంచి స్పిరిచువల్ రెల్మ్లోనికి నువ్వు ట్రాన్స్ఫర్ చేయబడ్డావు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నువ్వు మార్పు చేయబడ్డావు. మరణములో నుండి జీవములోనికి నువ్వు దాటబడ్డావు. నీ చీకటి గొప్ప వెలుగుగా మారింది. నీ దరిద్రం ఒక సమృద్ధిగా మారింది. నీ కన్నీరు, వేదన అన్నీ తొలగిపోయినాయి. సిలువలు మేకులతో కొట్టేసిండు. ఇక నువ్వు లోకానికి చెందిన వాడివి కాదు, లోకానికి చెందిన దానివి కాదు. ఇప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డది. ఇట్స్ ఎ మిస్టరీ. హల్లెలూయా. శిష్యులకు 70 మంది శిష్యులకు అధికారం ఇచ్చినాడు యేసు ప్రభు.
మీరు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పండి, దయ్యములను ఎల్లగొట్టండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయండి అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయినారు, ఇద్దరిద్దరుగా వెళ్ళిపోయినారు, సేవ చేసినారు, సువార్త ప్రకటించినారు. ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చినారు. అయ్యా, నీ నామంలో దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయ్యా, నీ నామంలో దయ్యాలు కూడా వింటున్నాయ్యా, లోబడుతున్నాయ్యా. మా ఆవిడ కూడా లోబడదు కానీ, హల్లెలూయా. అప్పుడప్పుడు మా ఆమె కూడా నా మాట వినదు కానీ దయ్యాలు భయపడుతున్నాయ్యా. ఇంకొకటి చెప్పునా, యేసు నామంలో నువ్వు ప్రార్థించి ఒకరోజు ఉపవాసం ఉండి వెళ్ళిపో సాతానా అంటే సైతాన్ వెళ్ళిపోతుంది కదా, హల్లెలూయా. కానీ సాతాను కంటే మెయిన్ ఎనిమి, గ్రేట్ ఎనిమి నీకున్నాడు, నాకున్నాడు, మనకున్నాడు. ఎవరు తెలుసా? అది నీ శరీరమే, అది నా శరీరమే. పడద్రోయబడిన దూతని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు ఆడు. కానీ నీ శరీరాన్ని అనగలుగుతావా? యేసు నామములో వెళ్ళిపో అనగలుగుతావా? ఆయన నియమించిన కాలం వరకు ఆత్మ ఈ బాడీలో ఉండాల్సిందే. అంటే అంటిల్ లాస్ట్ బ్రీత్ ఇట్స్ ఎ వార్ఫేర్. ఇది ఒక యుద్ధం నీ ఆత్మకు, నీ శరీరానికి. మొదట గెలవాల్సింది ఏంటి అంటే నీ శరీరాన్నే. దయ్యాన్నైనా నువ్వు గెలవచ్చు, ఎదిరించవచ్చు, గద్దించవచ్చు, పారిపోతాడు ఆడు యేసు నామం చెప్పగానే. కానీ నీ బాడీ అస్సలే వినదు. చెప్పదలసిన మాట వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా దయ్యాలు కూడా లోపడుతున్నాయ్యా. అవునా? ఒకటి గుర్తుపెట్టుకోండి, పాములను తేళ్లను తొక్కుటకు శత్రుబలం అంతటి మీద నేను మీకు అధికారం. లూకా 10వ అధ్యాయం 17 నుంచి 22 వరకు. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన, ఏది అక్కడ ఏమని రాయబడింది తెలుసా? ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. అంటే ఏమన్నట్టు? ఈ లోకంలోనిది ఏది కూడా నీకు హాని చేయదు. కానీ ఒకటి వెరీ డేంజర్, నీ ఆత్మను మలినపరిచేది నీ శరీరమే. ఔటర్ అపియరెన్స్, ఈ శరీరేచ్ఛ, శరీర కోరికలు, శరీర ఆశ, ఈ శరీరమే ఆత్మను మలినపరుస్తుంది. అందుకే ప్రార్థించమంటే వాళ్ళు ఏమంటారు? యేసుప్రభు ఏమంటాడు? మెలకువగొండి ప్రార్థించండి, శోధనలో ప్రవేశించకున్నట్లు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏది కూడా మీకు ఎంత మాత్రం హాని చేయదు, మీకు అధికారం ఇవ్వబడింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏమన్నాడు చూడండి, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించకండి, అది నా నామములో లోబడతాయి. నీ భక్తిని బట్టి కాదు, నీ ఉపవాసాన్ని బట్టి కాదు, నీ హైట్ పర్సనాలిటీని బట్టి కాదు, ఇంకేదో కాదు, నా నామాన్ని బట్టి అవి లోబడతాయి. దాని గురించి సంతోషించకండి. ఇంపార్టెంట్ ఒకటి ఉంది, దయ్యాలు ఈ లోకంలోనే ఉంటాయి. మనం శరీరంలో ఉన్నంతసేపే మన పైన పోరాటం చేస్తాయి, అవునా కదా? పరలోకంలో దయ్యాలు ఉండవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి. హల్లెలూయా. దయ్యము పరలోకంలో రాయబడిన నీ పేరును చెరిపేయలేదు. దయ్యము నిన్ను నరకం పోకుండా ఆపివేయలేదు. 100%. ఇంకా చెప్పాలంటే నిన్ను టచ్ చేయడానికి కూడా దానికి అధికారం లేదు. ఆయన రక్తముతో నువ్వు ముద్రించబడ్డావు, నీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడింది. కానీ ఎవరు ఆ పేరును చెరిపేసుకోగలరో తెలుసా? ఎవరు పరలోకం పోకుండా ఆపేసుకోగలరో తెలుసా? నీలో ఉన్న ఆత్మకు ఫస్ట్ ఎనిమి నీ శరీరమే. దేవునికి మహిమ కలుగునుగాక.